దేవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. రోజులు బాగలేవు. దేశాలన్నీ ఎంత కల్లకల్లోలంగా ఉన్నాయి. అమెరికా దేశం అంతా ఏంటి ఇలా ఉంది, ఆస్ట్రేలియా ఇలా ఉంది, కెనడా ఇలా ఉంది. మన బిడ్డల్ని ఎంత ఘోరంగా చూస్తున్నారు, మనోళ్ళు ఏంటి ఎంత ఘోరంగా చేస్తున్నారు. గణపతి పండగ భయంకరంగా చేశారు. డల్లాస్ అనే ఊరు పేరే మార్చేసి డల్లాస్పురం అని పెట్టేశారండి బాబు మనోళ్ళు. డల్లాస్ గడ్డ, ఎన్టీఆర్ అడ్డ అంట. ఇలాంటివన్నీ పెట్టేసేసి భయంకరంగా అక్కడ ప్రవర్తిస్తుంటే, ఇవాళ కొత్తగా అమెరికా వెళ్ళిన పిల్లలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అవకాశాలు లేకుండా, వెన్ యూ గో టు రోమ్ యూ బి ఏ రోమన్ అంతే. వాళ్ళ దేశం. మన క్రిస్మస్ వచ్చిందంటే డీసెంట్గా చర్చిలకి వెళ్ళి బయటకు వస్తారు, కానీ రోడ్ల మీద గోల ఉండదు. ఏ పండగలు వచ్చినా ఇవన్నీ చూస్తుంటే ఏంటి అసలు, రేపు మాలాంటి వాళ్ళు అమెరికా వెళ్తే మమ్మల్ని కూడా చీప్గా చూస్తారేమో అనిపిస్తుంది. మనం వాటి జోలికి వెళ్ళాం. చెప్తున్నాను దేవుని పెట్టలేరు, ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక అమ్మాయి నిన్న యూకేలో అద్దం తుడిచి యూమి 20 pounds అని అడుగుతుంది తుడిచినందుకు. అతను ఇవ్వట్లా. ఈ అమ్మాయి అరిచేస్తుంది, యూమి లివింగ్ కాస్ట్ ఈజ్ వెరీ మచ్, ఆర్ యూ ఏ బెగ్గర్ అన్నాడు అమ్మాయి. 20 pounds ఇవ్వు నాకు, నీ అద్దం తుడిచాను కారుకి. చాలా చాలా బాధపడి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. పార్ట్ టైం జాబ్స్లో ఎంత పిల్లలు, దేవా రోజులు బాగలేవు. కాబట్టి మనం ఏంటి, మనకు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అని కానీ చూస్తే, యెహోవా యొద్ద విచారణ చెయ్యండి మీరు. ఒకప్పుడు మీకు గ్రంథం లేదు, యాజకులు లేరు, దేవుడు లేడు. ఇవాళ నేను దేవుణ్ణి మీకు ఉన్నాను, నేనే మీ దేవుణ్ణి. కాబట్టి దావీదు ఇక్కడ ఒక టెస్టిఫై, సింపుల్ టెస్ట్మెంట్ ఇస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 7:7 ఏం చూస్తాం, అడగండి, మీరు అడగండి మీకు ఇస్తా. అడగండి. యెహోవా వద్ద విచారణ చేయటం అంటే ఏంటి? దేవుణ్ణి అడగటం. కాబట్టి మన కోసం, మన బిడ్డల కోసం, కుటుంబం కోసం లెట్ us kneel down and pray God. లైఫ్ అంతా ఈజీగా ఎవరికి లేదండి. క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? దావీదు మహా గొప్ప రాజైన తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు తప్ప అహంకారానికి, అహంభావానికి వెళ్ళి ప్రభుల వారికి జయం, రాజుల వారికి జయం అని ప్రజలతో పలికించుకోలేదు. అందరం కలిసి రండి యెహోవాను కనపరుచుదామన్నాడు. దట్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ హ్యూమిలిటీ. ఉందా ఈ తగ్గింపు మనకి క్రైస్తవులుగా? దేవుని యొద్ద ఈ యొక్క సంకల్పం ఉందా? మన అనుదిన జీవితంలో మనం మన సమయాన్ని దేనికి వాడుతున్నాం? ఎంత సమయం దేవుని దగ్గర విచారణ చేస్తున్నాం? బాగుంటున్నాయా మన పరిస్థితులు ఇంట్లో? బాగుంటున్నాయా మన పరిస్థితులు ఒంట్లో? బాగుంటున్నాయా మన పరిస్థితులు ఉద్యోగాల్లో, కుటుంబాల్లో? అలాంటప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు.